వెల్కమ్ టు G9 న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల కాయకల్ప చికిత్స చేయగలరా? దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ హస్తం పార్టీ చేజెక్కించుకోగలదా? దిశ దశ లేని కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల పూర్వ వైభవం తీసుకుని రాగలరా? ఇప్పుడు ఇవే అంశాలు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా ఉన్నాయి. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన వంటి సంఘటనలతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తొలి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి సొంతగా వైసీపీ ఏర్పరచుకున్నారు. దీంతో కాంగ్రెస్ కేడర్ అంతా వైసీపీకి చేరువైంది. కాంగ్రెస్ పార్టీకి ముందుండి నడిపించే దమ్మున్న నేత కరువయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోయింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల హస్తం పెద్దలకు ఆశాకిరణమయ్యారు. ఒంటి చేత్తో నడిపించే సత్తా వైఎస్ కుటుంబానికి ఉంటుందని భావించిన ఏఐసిసి వైఎస్ షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా నియమితులైన వైఎస్ షర్మిల ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఇక పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల వైపు దూసుకెళ్లేలా షర్మిల రాజకీయ వ్యవహారాలకు పదును పెడతారని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం గెలిపే లక్ష్యంగా వ్యూహాలకు పథక రచనలతో తన మునకలై ఉన్నాయి. ఈ రెండింటిని ఢీకొని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావడంలో షర్మిల ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే. చూశారు కదా ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి G9 న్యూస్.